వెల్కమ్ టు ద స్టోరీ యాత్ర. ఇప్పుడు మనం రామాయణం ఎపిసోడ్లో శూర్పణఖ ఇంకా రామలక్ష్మణుల ఎన్కౌంటర్కి వచ్చేసాం. ఈ స్టోరీలోకి వెళ్తే పంచవటి అరణ్యంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు సుఖంగా నివసిస్తున్నారు. ఆ సమయంలో రాముడి చెల్లెలైన శూర్పణఖ అక్కడికి చేరింది. రాముని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అంతటి అందం, శౌర్యం, ధైర్యం కలిగిన పురుషుణ్ణి చూసి తన భర్త కావాలనే కోరిక కలిగింది. వెంటనే తాను చాలా అందమైన రూపంలోకి మార్చుకొని రాముని దగ్గరకు చేరి, ఓ రామ, నీవు యోధులలో ప్రధానుడివి, వీరత్వంలో అపరాజయుడివి. ఈ సాధారణమైన సీతను విడిచి నన్ను పెళ్లి చేసుకో అని విన్నవించింది. రాముడు చాలా శాంతితో సమాధానమిచ్చాడు. శూర్పణఖ, నేను ఏకపత్ని రతుణ్ణు. నా హృదయం సీతాదేవిలోనే మునిగిపోయింది. నేను నీకు భర్తగా ఉండలేను. కానీ నా తమ్ముడు అక్కడ ఉన్నాడు కదా లక్ష్మణుడు, అతని దగ్గరికి వెళ్ళి సంప్రదించు అని సూచించాడు. ఆ వెంటనే శూర్పణఖ లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి, ఓ లక్ష్మణ, నువ్వు మహాబలుడవు, అందగాడివి, నన్ను భార్యగా అంగీకరించు, మన ఇద్దరం కలిసి ఈ అరణ్యాన్ని పాలిద్దామని కోరింది. లక్ష్మణుడేమో నవ్వుతూ వ్యంగ్యంగా అంటాడు, ఓ రాక్షసి, నేను రాముని సేవకుడును, దాసుడను, నీకు సరిపోయేది రాముడే, నేను నిన్ను ఎలా అంగీకరిస్తాను అని తిరస్కరించాడు. రామలక్ష్మణుల సమాధానంతో ఆగ్రహం వచ్చింది శూర్పణఖకి. చాలా కోపంతో ఊగిపోయింది. ఈ సీతే నా అడ్డంకి, ముందుగా దీన్ని నాశనం చేస్తాను అని ఆవేశంతో సీతపైకి దూసుకుపోయింది. అదే సమయంలో రాముడు అది చూసి కఠిన స్వరంతో గట్టిగా లక్ష్మణునికి ఆజ్ఞాపించాడు, లక్ష్మణ, ఈ రాక్షసికి తగ్గిన శిక్ష ఇవ్వు అని. లక్ష్మణుడు తన ఖడ్గాన్ని ఎత్తి శూర్పణఖ ముక్కు చెవులు నరికి శిక్షించాడు. వేదనతో కేకలు వేసిన శూర్పణఖ విలవిలలాడుతూ అరిచింది, అయ్యో, ఓ నొప్పి, రామ, లక్ష్మణ, నన్ను అవమానించారు, ఈ అవమానానికి మీరు ఖరీదు చెల్లించాల్సిందే అని రక్తంతో కప్పబడిన కన్నీళ్లు కారుస్తూ శూర్పణఖ అక్కడి నుంచి పారిపోయింది. మొదట తన సోదరులు కరుడు, దూషణుడు దగ్గరికి వెళ్ళింది. చివరికి రావణుడి దగ్గరికి చేరింది. ఇక్కడి నుంచే సీత అపహరణకు పునాది పడింది. ఈ స్టోరీ బాగుంది కదా, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. వెంటనే లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. తర్వాతి ఎపిసోడ్లో రాముడు వర్సెస్ రాక్షసులు, ఖరదూషణుల సైన్యంతో రాముడి మహాయుద్ధం ఒక్కడే చేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బాయ్. జై శ్రీరామ్.